గారికి చూద్దాం వేసేవాడి ఇల్లు కూడా చూద్దాం జగన్ గారికి వేసేవాడి. ఇప్పుడు మా చూసారు ఉందండి డోల్పిల్లి చూసారా, ఎవడై కట్టలేదు తెలుగుదేశం ప్రెసిడెంట్ కట్టించాడండి. ఇది ఇష్టాలు ఇరిగిపోయాడు, పుల్ల వేసుకెళ్తాడు, ఎవరైనా చచ్చిపోతే పుల్ల వేసుకెళ్తాడు. ఆయన కట్టించాడు ప్రెసిడెంట్ కట్టించాడండి. అప్పుడు బోలారెడ్డి గారు ఉన్నప్పుడండి ఇది ఏమో కట్టలేదు. ఆ రోడ్డు ఇప్పటికి తిరగలేదండి. ఇప్పుడు రోడ్డు ఎలాగుందో వాళ్ళకి తల్లి లేకుండా వెళ్తారు చూసారు. చేశారు ఏం చేశాడు, ఎవరు చేశాడే. ఇప్పుడు నిన్న కాకపోతే 5 సంవత్సరాలు వచ్చింది. ఏం చేశాడు ఒక సైడ్ కట్టాడు అండి. ఈ సైడు కిందకి నీరే రాదండి. ఎక్కడికక్కడ చూడ బంద్ అయిపోయి అడుగుతుంటే సమాధానం చెప్తాడు పంచాయతీ బోర్డులోకి వెళ్ళి. ఇక మా ఇంటికాడ చూడండి ఎలాగుందో మురిగిపోయి దోమలు మాపులు ఎప్పుడు తినేస్తే వెళ్ళి చొప్పులేసరే దానికి లెక్కలేదండి ప్రెసిడెంట్ కానీ ఎవరైనా కానీ. మారుతాండి చుట్టూ ఎలాగా మారుతాడు, తెలుగుదేశానికి వేస్తారు, చెప్పే వేస్తామండి. జగన్ గారి పరిపాలన ఏం బాగాలేదు అని అడిగితే పథకాలు అయితే పెడుతున్నారు కానీ నిత్యావసర సరుకులు మొత్తం అన్ని రేట్లు అయితే పెంచారు. గ్యాస్ సిలిండర్ మొత్తం అన్ని పెంచేశారు. ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుందంటే సంవత్సరంలో ఒక పథకం అందితే సంవత్సరం అంతా దీంట్లో దోచుకున్నట్టే కదా ఉంది. నిత్యావసర సరుకులు అన్నీ డైలీ కొని పథకాలు ఇప్పుడు సంవత్సరానికి నెలకి ఇచ్చేయి. వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది? వ్యవసాయం ఈ 5 సంవత్సరాల వ్యవసాయం ఎలా ఉంది? కష్టకాలంగా ఉన్నాయండి. మరి రైతు భరోసా కేంద్రాలు అవి అంటున్నారు, ఏమన్నా బాగాలేదంటారా? కొద్దిగా అనుకూలంగా వండుకొని ఏమో. 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన ఏమో అంత ఇదిగా లేదు. పరిపాలన అంటే ఏదో నమ్మకం వస్తున్నట్టు ఉంది. జగన్ గారు ఏమో ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుంది. ఎవరికి ఏదో చేసామే, రోడ్లు బాగోలేదు. పరిపాలన అయితే ఏం బాగోలేదండి. ఎందుకోసం అంటారు? ఏముందండి, అందరికీ ట్యాక్స్లే. తర్వాత ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుంది. పథకం ఎవరికి అందుతుందండి? సామాన్యులకు పెద్ద ఏం అందట్లేదండి, ఉన్న వాళ్ళకి అందుతుందండి. 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలాగుందన్నది మేజర్ అయిన వ్యక్తిని కాకుండా మైనర్ అయిన వ్యక్తులు కూడా చెప్తాడు. డెవలప్మెంట్ ఉందా లేదా, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఎంత లబ్ధి పొందారు, ప్రజలు ఎంత నష్టపోయారు, లబ్ధి పొందిన ద్వారా లాభం ఉందా, నష్టపోయిన ద్వారా లాభం ఉందా, ఈ విధంగా రెండు కంపారిజన్ చేసుకుంటే మన వైసీపీ ప్రభుత్వం వల్ల జనాలకు లాభం కలిగిందా నష్టం కలిగిందా సున్నంగా ఆలోచిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా తెలుస్తుంది. ఒక ఎడ్యుకేషన్గా కానీ, ఒక బిజినెస్గా కానీ, ఒక కూలి పని చేసిన వ్యక్తిగా కానీ, ఏ రంగంలో కూడా అందరూ ఈ గవర్నమెంట్ వచ్చిన వల్ల వెనకబడ్డారు తప్ప ముందుకు వెళ్ళిన వ్యక్తి ఎవరూ లేరు. అప్పటికప్పుడు మన అకౌంట్లో 10,000 వేసాము, 15,000 వేసాము, 20,000 వేసామని చెప్పి డబ్బులు వేసి జనాలకు ఎరేసి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిద్దామనే భావనతో వైసీపీ ప్రభుత్వం ఉంది తప్ప రాజ్యాంగాన్ని కాలరాసి మన రాష్ట్రాన్ని కుంటితనంగా మార్చి మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. మరి యువతకి బోల్డ్ జాబులు ఇచ్చాం, అభివృద్ధి చేసాం, 3 రాజధానులు వేసామంటున్నాం. జాబ్ క్యాలెండర్ వేసారా? ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారని చెప్పి ఇప్పటికిప్పుడు 6,100 డిఎస్సి పోస్టులు వేస్తున్నాము అని చెప్పి ప్రకటన ఇచ్చారు. డిఎస్సి పోస్ట్ వేసే ముందు టెట్ వేయాలి. టెట్ వేసిన తర్వాత రిజల్ట్ రావడానికి కీ వదలడానికి టెట్ వేసిన ఎగ్జామ్కి కనీసం 4 వారాలు గడువు కావాలి. ఈ ఎలక్షన్కి వీరు వేసిన డిఎస్సికి కనీసం 4 వారాలు గడువు కూడా లేదు. మరి ఏ విధంగా డిఎస్సి వేసి యువతను మోసం చేద్దామని ప్రభుత్వం అనుకుంటుంది? ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా ఎవరైనా సరే చిన్న లాజిక్ ఆలోచిస్తే ఈ గవర్నమెంట్ ఎంత తప్పిదం చేస్తుందన్నది, యువతకి దీనివల్ల ఎంత నష్టం అన్నది అందరికీ తెలుస్తుంది. బాగోలేదండి. ఎందుకోసం ఏం బాగోలేదండి, మాకేం నచ్చలేదు. ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుంది. మాకేం అందలేదండి, పథకాలు గట్ట ఏం అందల. అభివృద్ధి జరిగిందంటే ఏం జరగలేదండి. మీరు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అసలు బాగోలేదు. ఎందుకోసం అంటారు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు. ఎమ్మెల్యే గారు తిరగాలి కానీ వెనకాల నుంచే వాళ్ళు నడిపించేది కాదు రాజకీయం. ఇప్పుడు అవతల పార్టీ వాడు యువతల పార్టీలోకి రావాలి. మనం చేసే ప్రజాసేవ చూసి 99% మా ఊరంతా వ్యతిరేకతే. నియోజకవర్గం అంతా అలా ఉంది. రోడ్లు మొన్నటి దాకా లేదు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. ఆటో తోలనా కూడా భయం వేసింది మాకు. అన్న ఒకటి చెప్పేదంటావా, ఇప్పుడు ఒక వర్గం ఒకడు డప్పు కొట్టుకోవడం అంటే ఆడికి ఆడే కొట్టుకుంటాడు. ఎదురుడు కొట్టమంటే కొట్టాలి, నేను కొట్టుకుంటే కాదు. నేను చేశానంటే ఏది డెవలప్మెంట్ ఏముందండి చెప్పండి. ఈ లొల్ల రోడ్డు ఇంచుమించు ఎప్పటి నుంచి అలాగ ఉంది. ఏది అది ఒకటి దిక్కు లేదు. నేను ఏదో డెవలప్ చేయాలంటే ఏం చెప్తానండి? ఈ రోడ్డు తెలుగుదేశం పరిపాలన స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇళ్ళు వచ్చి పీకిది ఏముందండి అన్నాను. ఏం చేశారా? ఆయనే ఎవరో సూనారెడ్డి గారు నడిచారు పాదయాత్ర, రోడ్డు బాగోలేదని. ఆయన ఏం చేశాడా?
నెగ్గాడు కూర్చున్నాడు. నేను పల్లెది ఎట్టానంటే వాళ్ళ సొంత మనుషులు చేసుకుంటున్నాడు. నేను చేయాలంటే ఇంకేం చెప్తామన్నా అది. మరి 24 ఎలక్షన్లో మరి దేనికి సపోర్ట్ చేస్తారు? దేనికంటే మా ప్రతి వాళ్ళు తెలుగుదేశం మీద ఉన్నారన్న. జనసేన కూడా కాదు, తెలుగుదేశం మీద ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరు కలిసినా కలప వాళ్ళు తంటాలు పడతారు. ఎన్డీఏ కూటమి వస్తే అన్న అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే కంపల్సరీ డెవలప్ అవుద్దండి. ఇంకా అది మా పక్కాగా చెప్తున్నాం. మాకు ఆటో 10,000 వేస్తున్నాడు, నెలకు 30,000-40,000 దింగుతున్నాడు. మాకు ఉపయోగం ఏముంది? తెలుగుదేశం పరిపాలన ఏమీ లేదు. ఏసీవాడు కాదు, తినేవాడు కాదు. ఇప్పుడు ఏముంది? పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట డబ్బులు వేస్తున్నాడంటే అందివాడికి ఏమో సంకలు కొట్టుకుంటాడు. 10 మంది ఆటో డ్రైవర్లో 9 కడుతుంది, వాడు కడతలేదు. మొత్తం అందరూ కొట్టేస్తున్నాడు పోలీసు వాడు. ఏం చేస్తాం? ఓ మంచిది తాగనకుంటలేదు, టీ తాగితే 1000 రూపాయలు ఫైన్, కాకి చొక్క లేకపోతే 1000 రూపాయలు ఫైన్. వీడు ఇచ్చిన 10,000 లెక్క వస్తుంది ఎట్టండి. పరిపాలన ఎలా ఉంది? ఎలాగుందంటే బాగా కొంచెం చేసి బాగానే కొన్ని అదండి మీ ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నా అని చెప్పి యాత్ర 10 వేస్తున్నారండి. ఎలా ఉందంట దాని మీద అభిప్రాయం? మీ అభిప్రాయం? యాత్ర బాగానే ఉందండి. అంటే కొంచెం ఇన్సూరెన్స్ కొంచెం తక్కువ అయితే ఇప్పుడు ఇన్సూరెన్స్ కొంచెం ఎక్కువ అవుతుందండి. అది ఇది అండి ఇది అనపర్తి నియోజకవర్గం. మాదండి ఆనపడతండి. అనపర్తి నియోజకవర్గం ఆ రామకృష్ణారెడ్డి గారు సీట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? మా అభిప్రాయం ఉందండి, ఇప్పుడు బాగా చేస్తే మరి ఈయన వచ్చిన పర్లేదు మాకండి. అదండి ఎవరన్నా బాగా చేయాలండి. అదే